తెలివితేటలుంటే ఏదైనా సాధ్యమే. రామాపురం అనే ఊర్లో రామారావు అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకున్నాడు రామారావు. అయితే 2 కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకొని వారికే వ్యాపారం అప్పజెప్పాలని ఆలోచించాడు. దీనికోసం 2 కొడుకులకు ఒక పరీక్ష పెట్టాడు రామారావు. అందులో ఎవరైతే నెగ్గితే వారికే వ్యాపార బాధ్యతలను అప్పజెపుతానని కొడుకుతో అన్నాడు. కొడుకులిద్దరికీ కొంత డబ్బునిచ్చి రామారావు, ఈ డబ్బుతో ఎవరైనా ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెపుతానని అంటాడు. దీంతో తండ్రికి ఇచ్చిన డబ్బు తీసుకొని ఉన్నపళంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్ద కొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటినీ గురించి అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు మాత్రం నిండలేదు. రెండో కొడుకు మాత్రం తండ్రి అప్పజెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి చివరకు ₹1 ఖర్చు చేసి ఒక కొవ్వొత్తిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దానిని వెలిగించగానే ఇల్లంతా వెలుగు పరుచుకుంటుంది. దీన్ని చూసిన రామారావు తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతో నింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది అతడికే వ్యాపార బాధ్యతలను అప్పజెప్తాడు. సరిగ్గా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి అయ్యో అనుకొని దగ్గరికి పిలిచి తమ్ముడికి సాయంగా వ్యాపారం చేసుకోమని చెబుతాడు రామారావు. కాబట్టి పిల్లలు, ఈ కథను బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే, తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. అలాగే తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చు. సమయస్ఫూర్తి ముఖ్యం.